వాళ్ళు మారలేదు, ఒకే అడ్రస్సే వాళ్ళకి, అది కమ్యూనిస్ట్ పార్టీ అడ్రస్సే. మీకు వస్తా ఉన్నారు చాలామంది పెద్ద పెద్ద నాయకులు, వాళ్ళని అడగండి, అయ్యా నీ పుట్టుపురతలు ఎక్కడాయా అని. 5 ఏళ్ల క్రితం నువ్వు ఎక్కడున్నావు అడ్రస్ చెప్పు. 10 ఏళ్ల క్రితం నువ్వు ఎక్కడున్నావు నీ అడ్రస్ చెప్పు. చెప్పలేరు, ఎందుకంటే 5 ఏళ్ల పాటు బ్లడ్ మార్చుకుంటూ పార్టీని మార్చుకుంటూ వచ్చారు. అందువల్ల నీకు గుర్తింపు లేదు, నీ పుట్టికే నీకు గుర్తింపు లేదు, నీ పుట్టికే ఒక అడ్రస్ లేదు. ఇప్పుడు గాలి మీద వచ్చి గాలిలో మాట్లాడిపోతే నీకు ఓట్లు వేస్తారా? అందుకే ఇప్పుడు పోటీ తల్లి పాలకు పోత పాలకు మధ్య పోటీ. పోత పాలు అంటే డబ్బా పాలు అంటారా? మీకు అర్థమయ్యే భాష డబ్బా పాలు, మాకు తెలిసిన పోత పాలు. పోత పాలు బలమా, తల్లి పాలు బలమా? మనమంతా సన్స్ ఆఫ్ సాయిల్ థియరీ, ఏడే పుట్టాం, ఏడు నిలబడుతున్నాం, చివరికి కులం ఊపిరి వరకు కూడా ఇదే జెండాలో చనిపోతాం తప్ప మాటి పార్టీ లేదు. అలాంటి పోటీ ఇది పోత పాలకు తల్లి పాలకు మధ్య పోటీ. పోత పాలకు నిచ్చేవాడు పోండి, అమ్ముడు పోండి, నాకేమో అభ్యంతరం లేదు. కానీ తల్లి పాలను తాగేవాడు ఎవరు మోసం చేయడం సాధ్యం కాదు, వీలు కూడా కాదు. రెండవది, ఏం కొంపలు మండికి పోతాయి. మన కాక ఎన్నికలు జరిగినాయి, అసెంబ్లీ సిపిఐకి ఒక సీట్ ఇచ్చారు, మేము గెలిచాము. తర్వాత ఇంకా సపోర్ట్ చేశాము. ఒక కొత్తగూడెంలో మీరు లేకుండా మాత్రం కారణం పడిపోతుందా? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పోదు, కొత్తగూడెం గెలుస్తామని పోదు. శ్రీనివాస్ రెడ్డి నీ మంత్రి పదవి కూడా పోదు, మేము కొత్తగూడెం గెలిస్తే. హైదరాబాద్లో కమ్యూనిస్ట్ పార్టీ గెలిస్తే మీ పదవులు పోవు, స్థిరంగా ఉంటాయి. కానీ ఇది కూడా మాకే కావాలా, ఉత్సగుంటంలో మొదలుకొని ఆకాశం దాకా మొత్తం మాకే కావాలని చెప్పేసి ఒక రాజకీయ దురుద్దేశం, రాజకీయ కకృతి. ఆ కకృతి మధ్య పోటీ జరుగుతూ ఉంది. ఈ పోటీలో ఏం చేసేది కాదు, ఒకటి ఛాలెంజ్ చేస్తున్నా, మీకు వచ్చిన శ్రీనివాస్ రెడ్డి కానీ ఇంకొకటి కానీ, ఈ హైదరాబాద్లో కానీ ఖమ్మంలో కానీ కొత్తగూడెంలో కానీ ఎక్కడైనా సరే 1 సెంటు భూమి కానీ 1 గుడిసి కానీ పేదవాళ్ళకి మీరు ఇచ్చినట్టు ఛాలెంజ్ ఉందా? ఒక్కటే. అదే కమ్యూనిస్ట్ పార్టీ కొత్తగూడెం మొదలుకొని ఖమ్మం జిల్లా మొత్తం కూడా, ఉమ్మడి ఖమ్మం జిల్లా భద్రాచలం దాకా మొత్తం కమ్యూనిస్ట్ పార్టీ చేసినటువంటి భూ పోరాటాలు నిలబడతా ఉన్నాయి. ఆదివాసులకు భూమి కల్పించబడినా, బంజరు భూమిని పేదలకు పంపిణీ చేసినా, ఇవన్నీ కూడా చేసింది ఇది. నేను ఒక ఛాలెంజ్ చేస్తున్నా, ఎక్కడైనా సరే శ్రీనివాస్ రెడ్డి గారు మీరు పెద్ద మంత్రే కదా, నువ్వు ఎన్ని ఇళ్ళు ఇచ్చావా, ఎంతమంది పేదలకు భూమి కల్పించావా? మేమేం భూమి పుత్రులము, మీరు భూ ప్రకాశనలు, మీరు భూముల మీద కనిపించుకుంటున్నారు, మేము పేదవాళ్ళకి ఇస్తా ఉన్నాం. కానీ అదే భూ ప్రకాశాలకు పేదవాళ్ళకి మధ్య పోటీ జరుగుతూ ఉంది. దీని మీద పేదవాళ్ళు నిలబడాల్సిన అవసరం ఉంది. ఒక డబ్బులు బాగా ఉన్నాయి, ఇవ్వచ్చు, చదివారు అని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. అదే డబ్బులు బాగానే తీసుకోండి, నేను అది చెప్పడం లేదు. డబ్బులు తీసుకునే ఒకటి ఏం చెప్పడం లేదు, డబ్బులు తీసుకోవడానికి కక్కుతుంది. దానికే నాకు కావాల్సింది మొత్తం మనం బతకాల, సమాజం బతకాల, దానికోసం ఉపయోగపడే పోరాటం జరుగుతూ ఉంది. స్థానిక సమస్యలు ఎవరికి పడతాయి? మంత్రికి పడతాయా? ఎమ్మెల్యేకి పడతా ఉన్నాయా? ఏం పడడం లేదు. ఒక్కడే ఎమ్మెల్యే ఉన్నాడు, కొనగూడెం సాంబశివరావు సిపిఐ నుంచి. చూడండి, అసెంబ్లీలో నువ్వు వెధవా అంటే నువ్వు వెధవా, నువ్వు ముండా కొడుకు అంటే నువ్వు ముండా కొడుకు. అది తప్ప ఇంకేమైనా ఉందా టీఆర్ఎస్కు కాంగ్రెస్ మధ్య? కాకుల్లో కోకిలలాగా సాంబశివరావు ఒక్కడైనా ప్రజా సమస్యలు అసలు స్థితిని కాకుల్లో కోకిల సాంబశివరావు. అలాంటి కోకిల నాయకులు కనపడతా ఉన్నాం. మీరు ఎంతమంది అన్నా ఉండేయండి, కానీ సమస్యలపై రాజీ పడకుండా అసెంబ్లీలో మాట్లాడేవంటే ఒకే ఒక వ్యక్తి, అది కోకిల, అది సాంబశివరావు. అలాంటి పార్టీలో మనం పోటీ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు చెప్పండి, ప్రజా సమస్యలు చేస్తున్నారు. మున్సిపాలిటీలో కూడా కమ్యూనిస్ట్ పార్టీలో కూడా పోతే మళ్ళీ వాళ్ళు కొట్టుకుంటుంటారు. ఆ పగుల్లో కొట్టుకుంటారు, అట్లా కలిసిపోతారు. అది గుద్దులాట అంటాం. ప్రజల మధ్య గుద్దులాట, ఇంట్లో ముద్దులాట. అది తప్ప ఇంకోటి కాదు వాళ్ళది. ఎందుకంటే భూములు పంచుకునేవాళ్ళే కదా, అవినీతిని పంచుకునేవాళ్ళే కదా. అందరు ప్రజల కోసం ప్రజలు కొట్లాడుకుంటారు. రాత్రుల్లో ఒకే ఇంట్లో ఒకే బెడ్లో పడుకుంటారు. వాళ్ళు 3 పిల్లలు పడుకుంటారు, నాకు తెలియదు, కానీ వీళ్ళు మాత్రం పడుకుంటారు. అక్కడే మాది అది కాదు, మా సమస్య అది కాదు. పబ్లిక్గా ఎవరు తప్పు చేసినా
దాన్ని బయట పెట్టి పద్ధతులు నిలబడతా ఉన్నాం. అలాంటి పార్టీకి నిలబెట్టండి. మున్సిపాలిటీలో ప్రశ్నించేటువంటి నిలబెట్టండి. మున్సిపాలిటీలో ప్రజా సమస్యలు నిజంగా పెట్టేవాళ్ళని పని కల్పించండి. తద్వారా మన మున్సిపాలిటీకి మన గ్రామాలు పనిచేస్తాయి. ఆ విధంగా మీరు ఓటు వేస్తాను తెలియజేస్తా. మీ అందరికీ మరోసారి విప్లవ జయజయం అనుకుంటా ఉన్నాం.